ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ భవనం పెండింగ్లో ఉన్న పనులను పూజ చేసి ప్రారంభించిన టీడీపీ ముఖ్యనేతలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ భవనాన్ని పునః ప్రారంభం చేయడానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాల మేరకు ఈ రోజు అన్న క్యాంటీన్ భవన పనులను సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ తెలుగుదేశం ముఖ్యనేతల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించడం అయినది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వైపీ రమేష్, మండల కన్వీనర్ గోళ్ల వెంకటేశులు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చు రోగులకు, కార్మికులకు, కూలీలకు ఆపన్న హస్తంగా ఉపయోగపడుతుందన్నారు. మన రాష్ట్రంలో ఆగస్టు 15న అన్ని నియోజకవర్గాల అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. అందులో భాగంగా పట్టణంలోని అన్న క్యాంటీన్ పనులను ప్రారంభించి త్వరలోనే పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పేదల కడుపు నింపబోతుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ కూడా వీటికి అన్నం పెట్టాలన్న సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అదే సంకల్పంతో ఇక్కడ కళ్యాణదుర్గంలో కూడా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి భవనాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అమ్మినేని సురేంద్ర గారి చొరవతో ఎంతైనా ఖర్చుగానే పర్లేదు పేదలందరికీ కూడా అన్నం పెట్టాలనే శుభ సంకల్పంతో ఈరోజు మళ్ళా కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు. ఈరోజు చాలా శుభదినం. మనం అనుకున్న గతంలో 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అటువంటిది 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేశారు అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు కానీ గడవక ముందే మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ ఈసారి రీఓపెన్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో గతంలో 2018లో అసంపూర్తిగా నిలబడకపోయినటువంటి అన్నా క్యాంటీన్కి సపరేట్గా నిధులు ఇచ్చి ఈరోజు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలనేసి కార్యక్రమానికి మొదలుపెట్టారు. ఈ చొరవ తీసుకున్న మన స్థానిక శాసనసభ్యులు అమలనే సురేంద్రబాబు గారు నాయకత్వంలో వీలైనంత తొందరగా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి 1 నెల లోపలే దీన్ని ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే ఈరోజు మన ధర్మతేజ గారు అలాగే రాహుల్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. అది కానీ మహిళల ద్వారానే అన్నా క్యాంటీన్ అన్నపూర్ణ అంటే వారే గుర్తుకొస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేయించారు ఈరోజు ధర్మతేజ అన్న గారు అలాగే సురేంద్రబాబు అన్న గారు ఆదేశాల మేరకు. కాబట్టి ఇదేమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేదలందరికీ ఉచితంగా కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఇది వీలైన తొందరగా పూర్తి చేస్తాం. దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కుటుంబానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.